రొయ్యలకి బ్లడ్ అనేది రెడ్ కలర్ లో ఉంటుందని మనందరికి తెలిసిన విషయమే. కానీ మా రొయ్యలలో బ్లడ్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. మన మనుషుల్లో ఆక్సిజన్ ని క్యారీ చేసే హిమోగ్లోబిన్ లో ఐరన్ ఉండటం వల్ల ఆక్సిజన్ ఐరన్ తో కలిసినప్పుడు బ్లడ్ అనేది రెడ్ కలర్ లోకి మారుతుంది. కానీ మా రొయ్యల్లో ఆక్సిజన్ ని క్యారీ చేయడానికి మన మనుషుల్లాగా హిమోగ్లోబిన్ ఉండదు. హిమోసైనిన్ అనే ఆక్సిజన్ క్యారియర్ ప్రోటీన్ ఉంటుంది. ఈ హిమోసైనిన్ లో కాపర్ ఉండటం వల్ల ఆక్సిజన్ కాపర్ తో కలిసినప్పుడు బ్లడ్ అనేది బ్లూ కలర్ లోకి మారుతుంది. మన మనుషులం గొడవ పడినప్పుడు ఈ రోజు నీ ఎరుపు రక్తాన్ని కళ్ళ చూస్తారా అని తిట్టుకుంటూ ఉంటాం. అదే మరి రొయ్యలు గొడవ పడితే ఈ రోజు నీ నీలి రంగు రక్తం నా చేతిలో ఏర్లై పారుతాయి అని తిట్టుకుంటాయేమో బహుశా. ఫ్యాక్ట్ నెంబర్ 2, రొయ్యల యొక్క బాడీ పార్ట్స్ లో 90% బాడీ పార్ట్స్ అనేవి రొయ్యల యొక్క తలలోనే ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే రొయ్యల యొక్క బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, స్టమక్ కానీ, లివర్ లాంటి మెయిన్ ఆర్గాన్స్ అన్ని కూడా రొయ్యల యొక్క తల భాగంలోనే ఉంటాయి. అది తలనా లేక రొయ్యల బాడీ పార్ట్స్ ని స్టోర్ చేసే స్టోర్ రూమా? ఫ్యాక్ట్ నెంబర్ 3, రొయ్యలకి మనలాగా కనురెప్పలు అనేవి ఉండవు. రొయ్యలు తమ కళ్ళతో దాదాపు 360 డిగ్రీస్ యాంగిల్స్ కవర్ చేయగలవు. అందుకని రొయ్యలు అనేవి శత్రువులు ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే చాలా స్పీడ్ గా రియాక్ట్ అయి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, పాములు కుబుసాన్ని విడిచినట్టు మా రొయ్యలు కూడా సర్వైవ్ అవ్వడానికి, అలాగే అవి పెరగడానికి సందర్భాన్ని బట్టి కుబుసాన్ని విడుస్తూ ఉంటాయి. దీన్ని మోల్టింగ్ ప్రాసెస్ అని అంటారు. రొయ్యలు అనేవి పాత గుళ్ళను విడిచి కొత్త గుళ్ళను ఏర్పరచుకుంటాయి. ఈ మోల్టింగ్ ప్రాసెస్ జరగకపోతే రొయ్యలు అనేవి చనిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, రొయ్యలు అనేవి ఫుడ్ తినకుండా 6 to 7 డేస్ వరకు సర్వైవ్ అవ్వగలవు. రొయ్యలకి ఎనర్జీ బ్యాకప్ గా పనిచేసే ఫ్యాట్ మరియు గ్లైకోజన్ ఆల్రెడీ రొయ్యలలో స్టోరేజ్ గా ఉంటుంది.